24వ వచనంలో దేవాది దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తుంది చూద్దాం. యెహోవా, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం నందును గనక యెహోవా మందిరంలో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము. దేవునికి స్తోత్రం. దయచేసి రిక్వెస్ట్ పూర్వకంగా దావీదు అడుగుతుండు. దేవుడు ఆర్డర్ పూర్వకంగా జారీ చేసిండు నీకు నాకు. ఏమని? ఆయన కుమార్తె కుమారులుగా మనకు కావాల్సిన ప్రతిదాన్ని సమకూర్చిండు. దేవుడు ఇచ్చేసిండు. వాటన్నిటిని మనం పొందుకోవడానికి ఆర్డర్స్ జారీ చేయాలంట. ఏమని? దయచేసి ప్లీజ్ దేవా, రక్షణ నా తరాలకు వచ్చింది కాక, నా కుటుంబాలకు వచ్చింది కాక, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వచ్చింది కాక, నా ప్రాంతాలకు వచ్చింది కాక, నాకైతే రక్షించినావు, నన్నైతే రక్షణ పొందుకున్నా, నరకపు పొలిమోళ్ళ నుంచి బయటకు వచ్చేసిన. కానీ నా పక్కలో ఉండే వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, నా వాళ్ళు, వీళ్ళందరికీ కూడా నిరక్షణ అనుభవాన్ని దయచేయండి. దయచేసి అడగాలట. దేవుడికి మహిమ కలుగును గాక. మనము 15వ వచనంలో చూస్తే ఎంత గొప్ప మాటలతో దేవుడు మనకు కీర్తనలో 118వ అధ్యాయము 15వ వచనం. నీతిమంతుల గుడారంలో రక్షణను గురించిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దాక్షిణ్య, దేవునికి స్తోత్రం, దక్షిణాస్తము సాహస కార్యములను చేయు. యెహోవా దక్షిణాస్తము మహోన్నతమాయను, ఆయన దక్షిణాస్తము సాహస కార్యములను చేయును. దేవునికి స్తోత్రం. ఆయన సాహస కార్యాలు చేసి నీకు నాకు కావలసిన ప్రతిదాన్ని సమకూర్చి దీవించి నిన్ను నన్ను ఏం చేస్తున్నంట? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 17వ వచనం చూద్దాం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. యెహోవా క్రియలు వివరించదను. బాధ, కష్టం, వేదన, ఇబ్బంది ఎన్నిట్లో నలిగిపోయినా దావీదు అంటున్నాడు, నేను దేవుడి క్రియలు వివరిస్తా, దేవుడి మాటలు ప్రకటిస్తా, దేవుడి కొరకు బ్రతుకుతా. దేవుడు లేకపోతే నా జీవితానికి ఏ ఆధారం లేదు. దేవుడు ఈ రోజు నా జీవితానికి కావాల్సిన ప్రతిదాన్ని సమకూరుస్తూ సమస్తము నింపుతూ సంపూర్ణతలోనికి నిన్ను నన్ను నడిపిస్తుండు. దేవుని యొక్క కృప నీ జీవితంలో నా జీవితంలో విస్తరింపజేస్తుండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తుండు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తండ్రి యేసానికి మన స్తోత్రాలు, గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. తండ్రి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి కృప దయచే, నీ మహిమ దయచే, నీ మేళ్లతో నింపు ఆశీర్వాదాలతో నడిపించిన తండ్రి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.